డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, మంచుంటే మైక్లో చెప్పాలి, చెడుంటే చెవిలో చెప్పాలి అంటూ మాలో ఉన్న గబ్బంతటిని వేదిక మీదే బయటపెట్టుకున్న మా పెద్దలు. తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆ సమావేశంలో నిన్న దాదాపుగా మాలో ఉన్నటువంటి లుకలుకలు మొత్తం బయటపడ్డాయి. అందులో ఉన్నటువంటి రాజకీయాలు మొత్తం రచ్చకెక్కి రాజశేఖర్ వేదికపైనే మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరుగుతున్న అనేక అంశాలను ప్రస్తావించి మరి అక్కడ పెద్దలందరికీ పాద నమస్కారం చేసి మరి మాట్లాడినటువంటి సందర్భం చూస్తే, ఇంతకీ అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరుగుతున్నది ఏమిటి? ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నటుడు నరేష్ ఉండగా ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్ ఉన్నారు. మరి గత కొంతకాలంగా మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మరి పెద్ద పెద్ద నటులు అలాగే పెద్ద పెద్ద హీరోలు ఎవరు కూడా మరి అధ్యక్ష పదవులకి, కార్యదర్శి పదవులకి పోటీలు పడకుండా శివాజీ రాజా లాంటి, నరేష్ లాంటి అవుట్డేటెడ్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులని మాత్రం అక్కడ నిలబెట్టి వీళ్ళు ఒక పెద్దరికాన్ని నెత్తినేసుకొని మరి ఈ ముసలి హీరోలందరూ తను పరిశ్రమ పెద్దలు అనే పేరుతో పిలిపించుకుంటూ అప్పుడప్పుడు ఆ సభలకు వెళ్ళి నీతులు చెప్పొస్తూ అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉంది. ఆ కారణంగానే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగులకి మరి నాగార్జున, పవన్ కళ్యాణ్ అలాగే మహేష్ బాబు లాంటి డీసెంట్గా మరి ఉండే నటీనటులు ఎవరు కూడా దానికి హాజరు కాకపోవడం కూడా ఈ కారణంగానే అని చెప్పి మరి సినీ పరిశ్రమలో అందరూ చెప్పుకుంటున్నారు. మరి నిన్న చిరంజీవి అక్కడ మరి మంచుంటే మైక్లో చెప్పాలి, చెడుంటే చెవిలో చెప్పాలి అంటూ వేదిక మీద మమ్మల్ని పరిశ్రమ పెద్దలు అని చెప్పి తన తానే పెద్దరికం నెత్తిన వేసుకుని మరి పెద్దల్ని గౌరవించినప్పుడు ఈ సభ ఎందుకు అని చెప్పి ఆయనే బాధపడిపోయి మరి అలాగే మరి మోహన్ బాబుతో ఆయనకు ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే అంశం ఇప్పుడు మరి ఇద్దరూ కలిసి పెద్దరికం వహించి మరి స్టేజ్ మీదే ముద్దులు పెట్టుకున్నటువంటి వైనంతో పాటు మరి మనం అందరం కలిసి ఐక్యంగా కలిసికట్టుగా ఉంటే ఇక్కడ కేసీఆర్ గారు మనకి స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ జగన్ గారిని మోహన్ బాబు గారు ఒప్పించి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి భవనం కట్టుకోవడానికి సహాయం చేసేలా చేస్తారు, కానీ మనమే ఐక్యంగా ఉండలేకపోతున్నాం అంటూ ఆయన వాపోయారు. అసలు ఇంతకీ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న నటీనటులు ఎవరు కూడా కోట్లకు తక్కువగా తీసుకునేటువంటి హీరోలు. మరి ఒక్కొక్క చిత్రానికి 10 కోట్లు 15 కోట్లు తీసుకునే నటీనటులంతా కలిసి సంఘంగా ఏర్పడటం, అందులో ఉన్న క్యారెక్టర్ నటీనటులు సైతం రోజుకు ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు కూడా వసూలు చేసే మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక భవనం నిర్మించుకోవడానికి వీళ్ళంతా కలిసి మరి తలా కొంచెం చందా వేసుకున్నప్పటికి కూడా భవనానికి మించినటువంటి మొత్తం అక్కడ పోగవుతుంది. మరి వీళ్ళకి భవనం నిర్మించుకోవడానికి ప్రభుత్వాలను అడుక్కోవాల్సిన అవసరం ఉందా? అది పక్కన పెడితే మరి గతంలో కూడా మరి శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఇటువంటి భవనాలు అసోసియేషన్ సంఘానికి మరి భవన నిర్మాణం కోసం అమెరికాలో చిరంజీవిని తీసుకెళ్ళి ఒక ఈవెంట్ చేయించి మరి వచ్చిన డబ్బులు మొత్తం మింగేశారు, పూర్తిగా అవినీతి జరిగిందని చెప్పి గతంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి అటువంటి ఈవెంట్కి తెచ్చిన డబ్బులు ఏం చేశారు? ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి తమకు పెద్దరికం ఇస్తే చాలు, అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ అందరి చేత నమస్కారాలు పెట్టించుకొని వద్దామనే మరి తపనతో ఉన్నటువంటి చిరంజీవి లాంటి వాళ్ళు, మోహన్ బాబు లాంటి వాళ్ళు ఏ ఎండకా గొడుగు పడుతూ మరో పక్కన అక్కడ కేసీఆర్ని పొగుడుతూ మరి కేసీఆర్ కేటీఆర్తో సావాసం చేస్తూ మరో పక్క ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి తమ సొంత ప్రయోజనాల కోసం 3 రాజధానులను స్వాగతిస్తున్నామంటూ మరి లేఖలు కూడా విడుదల చేసే చిరంజీవి ఓ పక్క రాష్ట్రంలో రాజధాని మరి ఇక్కడ మార్పు మీద రాష్ట్రం అట్టుడికి పోతా ఉంటే పట్టించుకున్నటువంటి వాడు, ఓ చిన్న మూవీ ఆర్టిస్టు లాంటి సంఘంలో కూడా ఒక ఐక్యత నిలబెట్టలేనటువంటి వాడు మరి ఒక రాజకీయ నాయకుడిగా వెలగటానికి ఎందుకు ముందుకు వచ్చాడు? ఇప్పుడు అలాగే మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలో నడుస్తున్నటువంటి అనేక అవకతవకల్ని మరి పరిశ్రమ పెద్దని అని తానే పిలుచుకున్న వ్యక్తి సరిచేయలేకపోయాడా? ఇవన్నీ కూడా చూస్తే ఇది ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తుంది అన్న పద్ధతిలో మరి పరిశ్రమలో పెద్దలుగా పిలిపించుకుంటున్న వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. అలాంటి పరిస్థితుల్లోని ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకుందామంటే లక్షల్లో దాని సభ్యత్వ రుసుము ఉంటుంది. మరి కనీసం వాళ్ళకి రెమ్యునరేషన్లే ఆ రేంజ్లో ఉండవు. మరి వాళ్ళు సభ్యత్వం తీసుకోవాలంటే ఎలాగా? ఈ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు ఏమాత్రం ఎప్పుడు ఆలోచించరు.
పైగా ఆంతరంగిక సంభాషణల్లో ఫీజు తక్కువ పెడితే అలగా జనమంతా వచ్చి చేరతారని అసభ్యకరంగా కూడా మాట్లాడతారు. మరి ఈ అంశం గతంలో ఒకసారి అల్లరైంది కూడా. మరి శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయి తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం కోరితే ఇవ్వకపోయినందుకు ఆ అమ్మాయి ఫిల్మ్ ఛాంబర్ దగ్గరకు వచ్చి మరి ఆమె కొంత నిరసన తెలియజేసి అది ఒక పెద్ద ఇష్యూ అయ్యి ఆ తర్వాత రకరకాల సంఘటనలకు కూడా దారి తీసినటువంటి దాన్ని మనం చూసాం. అయితే ఈరోజు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి ఎన్నో సంవత్సరాలైనా అందులో పదవుల కోసం పాకులాడుతున్నారు, పెద్దరికం కోసం పాకులాడుతున్నారే తప్ప ఈరోజు కూడా మరి ఫిలిం ఛాంబర్లోని ఒక గదిలోనే ఆ సంఘం నడుపుకుంటున్నారు తప్ప కనీసం మరి ఆ ఫిలిం నగర్లో ఎక్కడో ఒక చోట మరి కాస్త స్థలం తీసుకొని ఒక భవనం కట్టుకోలేనటువంటి వాళ్ళు, మరి అందులోనే ఒక ఐక్యతను నిలబెట్టలేనటువంటి వాళ్ళు సైతం మరి ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పరిశ్రమ పెద్దలు అని చెప్పి పిలిపించుకుంటూ ఈ రోజున పరిశ్రమలో మరి లేవనెత్తినటువంటి ఏ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితిని కూడా మరి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి, అలాగే మరి ఇతర అంశాల గురించి, మరి లేడీ ఆర్టిస్టులకి అవుట్డోర్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు అప్పటికప్పుడు మేము పట్టించుకుంటామని ప్రకటనలు చేశారు తప్ప ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవటం, మరి కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరు కూడా నోరు మెదపకపోవటం ఈ రోజు వరకు చూస్తే మరి వీళ్ళు పరిశ్రమ పెద్దలు అనిపించుకునే అర్హత మోహన్ బాబుకి కానీ చిరంజీవికి కానీ ఉందా అంటే ఎంత మాత్రమూ లేదు. మరి ఇప్పటికే అవుట్డేటెడ్ అయిపోయి ముసలివాళ్ళు అయిపోయిన ఈ హీరోలకి మరి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వీళ్ళకి దండలు వేయించుకొని దండాలు పెట్టించుకోవటం కావాలి, పరిశ్రమ పెద్దలని చెప్పి వాళ్ళకు ఒక పట్టా తగిలించుకోవటం కావాలి, అంతే తప్ప మరి రాజశేఖర్ వేదిక మీద ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు, మరి ముందుగా రసాభాస్ చేద్దాం అనుకుని బయలుదేరి వచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్పగలం, మరి గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎందుకు ఇక్కడికి రావాలి అని చెప్పి వాపోయిన చిరంజీవి మరి ఈ రోజున తెలుగువాడై ఉండి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఉంటూ మరి తన సొంత రాష్ట్రం తను పుట్టినటువంటి చోట నుంచి మరి రాజధాని విషయం కానీ అనేక ఇతర సమస్యలపైన కానీ ఇక్కడ రాష్ట్రం రగులుతూ ఉంటే కనీసం దీన్ని పట్టించుకోకుండా ఆయన సినిమాలకు మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసమో మరో దానికోసమో మరి స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇక్కడ జగన్ నిర్ణయాన్ని ప్రపంచం మొత్తం తప్పుబట్టి 3 రాజధానుల తొగ్గులకు పాలన తొగ్గులకు నిర్ణయాలని చెప్పి మరి అందరూ కూడా పరిహాసం చేస్తూ ఉంటే ఆయన మాత్రం ఈ విధమైనటువంటి నిర్ణయంతో జగన్ చాలా అభివృద్ధిని సాధిస్తాడని ఆశిస్తున్నానని మరి ఒక లేఖ విడుదల చేశారు అంటే ఇతనికా పెద్దరికం ఉంది అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఓ పక్క ఆయన కుటుంబంలోని మరొక సభ్యుడే మరి జనసేన పార్టీ స్థాపించి ఇక్కడ జగన్ నిర్ణయాలకి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాడుతూ ఉంటే మరి అదే కుటుంబంలోని వ్యక్తి అయినటువంటి చిరంజీవి మరి ఇందుకు పూర్తి భిన్నంగాను విరుద్ధంగాను ఈ రోజున ప్రవర్తిస్తూ ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆయన ఓ కుర్చీ వేయించుకొని పెద్ద అనిపించుకోవడానికి వచ్చారు తప్ప నిజంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆయన నిజంగా దాని పెద్దరికి వహించాలనుకుంటే ఈ రోజున పరిశ్రమలో చిన్న నటులు కానీ పెద్ద నటులు కానీ మరి నటీనటులు అందరికీ కూడా అందులో సభ్యత్వం కలిగేలాగా మరి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యత్వ రుసుములు కానీ ఇతరత్ర మరి నిబంధనలు కానీ సడలించాలి, అందరికీ అవకాశం కల్పించాలి. మీరేదో కొద్దిమంది ఫ్యూడల్ మనస్తత్వంతోనో భూస్వామ్య మనస్తత్వంతోనో కొద్దిమంది ఒక సంఘం పెట్టుకొని మీ భుజాలు మీరే చరుచుకుంటే సరిపోదు. మరి సినీ రంగంలో ఉన్నటువంటి నటీనటులు అందరికీ కూడా మరి ఒక సంఘం అనేది ఉంటే దాని నుంచి అందరికీ రక్షణ కలగాలి, కేవలం మీ పెద్ద నటీనటులకు మాత్రమే కాదన్న అంశాన్ని మరి ఇంతవరకు చిరంజీవి గుర్తించినట్టే లేదు. మరి గతంలో ఎప్పుడు ఇంత చురుగ్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగుల్లో పాల్గొనని వ్యక్తి ఈ రోజున మరి పరిశ్రమ పెద్దని నేను అని చెప్పి చెప్పుకోవడానికే వచ్చినట్టుగా ఉంది తప్ప మరి నిజంగా అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న సమస్యలు ఏమిటి, దానికి ఉన్న నిధుల కొరత ఏమిటి, మరి దానికి ఉన్న మరి ఆడిటింగు లేకపోతే దానికి ఉన్నటువంటి నిధుల వినియోగంపై మరి అసలు ఏదైనా నిఘా ఉందా? ఎవరైనా కానీ ఇటు శివాజీ రాజాపై అనేక ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు నరేష్ పైన కూడా వస్తున్నాయి. మరి నరేష్ గారు కూడా మీటింగ్లు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటున్నాడు, నిధులను కూడా ఆయన ఇష్టం వచ్చిన పద్ధతిలో కేటాయిస్తున్నాడు తప్ప ఎవరికి కూడా జవాబుదారీతనం లేదని మరి గతం నుంచి కూడా జీవిత కానీ రాజశేఖర్ కానీ వాపోతూ ఉంటే నిజంగా ఒకవేళ జీవిత రాజశేఖర్ల స్వార్థంతోనో లేకపోతే మరి వీళ్ళపై వ్యతిరేకతతోనూ ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ఆ అంశాన్నే మరి పరిశీలించి అది అబద్ధమో నిజమో తేల్చి పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మరి ఏమీ పట్టించుకోకుండా
మరి మాటికోసారి ఎవరో ఒకళ్ళకి చిన్న ఆర్టిస్ట్ని చూసి పెత్తనం అప్పచెప్పటం, ఆ తర్వాత వీళ్ళొచ్చి పెద్దరికం మాత్రం అనుభవించే పక్కకి వెళ్ళిపోవడం తప్ప మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో తెలుగు చలనచిత్ర నటీనటులకి వీళ్ళు ఒరగబడిచేది ఏమీ లేదని ఇటువంటి గబ్బు రాజకీయాల మూలంగా ఇంకాస్త తేట తెల్లమైంది తప్ప ఏమీ ప్రయోజనం లేదు. ఇదే రోజు కుండబద్దలు.